అధ్యక్ష, ఇది అంటే ఈరోజు ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాన్ని మీకు వెల్లడించాలనేది 0 అవర్లో అవకాశం తీసుకున్నాం. ఇవాళ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చేబదులు ఇవ్వడం కానీ, ఎవరికైనా రాత్రిపూట అవసరం పడితే దవాఖానకు అవసరం పడ్డా, లేకపోతే సడన్గా పెళ్లి కుదిరినా వారికి బ్యాంకు లోన్లు కానీ ఎక్కడ కానీ దొరకవు. ఎందుకు అని అంటే, ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయో లేక శాలరీ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి బ్యాంకులో లోన్లు దొరికే అవకాశం ఉంటుంది. కానీ సామాన్య ప్రజలు నిరుపేదలైనటువంటి వారికి ఊర్లలో వాళ్ళు వీళ్ళు అప్పులు ఇవ్వడం అనేది సహజంగా గతం తాత ముత్తాతల నుంచి వస్తున్నది. కానీ ఇప్పుడు ప్రస్తుతము జిల్లా ఎస్పీలు ఈ రాష్ట్రం మొత్తం మీద వడ్డీ వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి రైడ్లు చేసుకుంటూ వాళ్ళ దగ్గరికి పోయి గ్రామాల్లో వాళ్ళని పట్టుకొచ్చేసి కేసులు చేస్తున్నారు. ఎగ్జాంపుల్గా కామారెడ్డి జిల్లాలోనే 69 రైడ్లు చేశారు, 15 కేసులు చేశారు నిన్న ఒక్కరోజు. మరి ఎమర్జెన్సీ ఉండి రాత్రికి రాత్రి దవాఖానకు వెళ్ళాల్సి వస్తే, ఒకవేళ హైదరాబాద్కే రావాల్సి వస్తే 1 లక్ష రూపాయలు అవసరం పడితే మరి రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఇస్తారా, లేకపోతే పోలీస్ అధికారులు ఇస్తారా? అప్పులు ఎవరిస్తారు? బ్యాంక్ అధికారులు ఇవ్వాలంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉండాలా, లేదంటే శాలరీ సర్టిఫికెట్స్ ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉన్న వాళ్ళు, శాలరీ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకు డబ్బులు ఎట్లాగుంటాయి, ఆస్తులు ఎట్లాగుంటాయి. మరి వ్యవసాయ కూలీలు, వ్యవసాయాధారిత ప్రజలు, వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు బిడ్డ పెళ్లి కుదిరిందని 1 లక్ష రూపాయలు అవసరం ఉన్నా, లేకపోతే ఎమర్జెన్సీలో హార్ట్ స్ట్రోక్ వచ్చిందనో క్యాన్సర్ వచ్చిందని హైదరాబాద్ హాస్పిటల్లోకి వచ్చినా 2-3 లక్షలు కావాలంటే గ్రామాల్లో ఉన్నవారే ఇస్తారు. అటువంటి వారిని కూడా భయభ్రాంతులకు గురి చేసి కేసులు చేసి వారి దగ్గర నుండి కేసులు మాఫ్ చేయడానికి మళ్ళీ పైసలు వసూలు చేసే పోలీస్ అధికారులు ఇవాళ వారి ఇండ్ల మీద రైడ్ చేసుకుంటూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తే రేపు ప్రొద్దున అవసరం ఉంటే ఎవరు అప్పులు ఇస్తారనేది మీరు ప్రభుత్వానికి ఒకసారి ఇది పైనుంచి వచ్చిందని ఎస్పీలు చెప్తున్నారు. పైనుంచి అంటే మరి ప్రభుత్వం నుంచే వచ్చి ఉంటుంది. మరి ఇలాంటి కార్యక్రమం చేస్తే రేపు ప్రొద్దున ఎమర్జెన్సీ సర్వీస్లో ఎవరికి 1 రూపాయి దొరకదు, అందరూ కూడా ఇబ్బందులు పడతారు. అది మీరైనా నేనైనా ఎవరమైనా అవసరానికి అడుక్కుంటాము. అడిగే పైసల్ని డబ్బులను కూడా ఇబ్బంది పెట్టి ఇవాళ వాళ్ళని అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. దాని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు ప్రస్తావించిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. అధ్యక్ష డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. మా మానకొండూరు నియోజకవర్గంలో గన్నేరువరం మండలంలో కొత్తగా ఏర్పడినటువంటి మండలం, ఏర్పడినప్పటి నుండి కూడా ఇంతవరకు ఏ కనీస సౌకర్యాలు లేవు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చాలా వరకు ఎంపీడీఓ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఒక పిఎస్సి కానీ ఏది కూడా ఆ మండలానికి లేదు. అది కరీంనగర్కు కూతవేటు దూరంలో కూడా లేదు, దూరంగా ఉన్నది. కాబట్టి దయచేసి మేము ఒకటే మనవి చేస్తూ ఉన్నాం, మీ ద్వారా మంత్రివర్యులకు తక్షణమే వాటికి శాంక్షన్ చేసి వాటిని నిర్మించాలని కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఒకటి గుండ్లపల్లి నుంచి పుత్తూరుకు రోడ్డు వేసినాం అధ్యక్ష. 74 కోట్ల శాంక్షన్ అయింది. ఆ కాంట్రాక్టర్ చేయట్లేదు, డబ్బులు శాంక్షన్ లేవని. కాబట్టి దయచేసి తప్పకుండా ఆ రోడ్డుకి శాంక్షన్ చేసి మీరు తప్పకుండా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. డాక్టర్ సంజయ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. జగిత్యాల జిల్లా కేంద్రానికి గత ప్రభుత్వంలో మెడికల్ కాలేజ్ మంజూరైంది అధ్యక్ష. గౌరవ వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని కూడా కలిసి అక్కడున్న సమస్యల గురించి వివరించడం జరిగింది. ముఖ్యంగా మేడం ఉన్నారు, 320 పడకల ఆసుపత్రి రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా క్రిటికల్ కేర్ యూనిట్ కంప్లీట్ అయింది, దానికి ఎక్విప్మెంట్ అదేవిధంగా స్టాఫ్ కూడా శాంక్షన్ ఇస్తే అది ఇమ్మీడియట్గా ఫంక్షన్ వస్తే నా దగ్గర నుంచి 3 జాతీయ రహదారులు పోతాయి. మెయిన్ సెంటర్ అది, ప్లేస్ కూడా మంచి ప్లేస్లో కంప్లీట్ అయింది. సో క్రిటికల్ కేర్ యూనిట్ ఇమ్మీడియట్గా మనం ఫంక్షన్కి రెడీ ఉంది అధ్యక్ష. అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఇవాళ 4th ఇయర్కి వచ్చింది. అయితే హాస్టల్స్ కానీ కాలేజ్ బిల్డింగ్ కానీ కంప్లీట్ కాలేదు. కాంట్రాక్టర్ గారు దాదాపు చాలా రోజుల నుంచి కూడా వర్క్ ప్రోగ్రెస్లో పెట్టలేదు. నేను గౌరవ మంత్రి గారికి కూడా చెప్పాను, దయచేసి మీ ద్వారా మరొకసారి మంత్రి గారిని అధికారులను కోరుతున్నా, ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. మినిస్టర్ గారు. అధ్యక్ష, నోట్ చేసుకోవడం అధ్యక్ష. మాణిక్రావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష.
నా ఏరియాలో జైరాబాద్లో నిమ్స్ అనే ప్రాజెక్ట్ వచ్చింది 2013 నుంచి. మరి ప్రజలందరూ కూడా ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది రెండోసారి చెప్పడం సార్. మరి గతంలో కూడా ఈ యొక్క మరి అక్కడ వెమ్టెక్ అనే కంపెనీ రావడం, అప్పటి ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీ రామారావు గారు కూడా భూమి పూజ కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఒక్క ఇంచు కూడా ఇంకా ఏం జరగలేదు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ ఇండస్ట్రీస్ని ఏదైతున్నాయో ఎన్ని కంపెనీలు వస్తున్నాయో తొందరగా జైరాబాద్కు మరి ఆ కంపెనీని మీరు చేసి ప్రజలకు ఉపాధి గాని కల్పించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొకటి సార్, నా దగ్గర ఉర్దూ మీడియం జూనియర్ కాలేజ్ ఉన్నాయి సార్, మహిళలు జూనియర్ కాలేజ్. అక్కడ లెక్చరర్స్ లేక పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళకు రెగ్యులర్ లెక్చరర్స్, ఉర్దూ మీడియం లెక్చరర్స్ ఇవ్వాలని మీ అందరినీ కోరుతున్నారు సార్. ధన్యవాదం. థ్యాంక్ యూ. నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. రామారావు పౌరు. ధన్యవాదాలు అధ్యక్ష. ముదోల్ నియోజకవర్గంలో పుప్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ దాదాపు కంప్లీట్ అయ్యేది వచ్చింది. 18 కోట్లు అడిషనల్ జియో ఇంతవరకు ఇవ్వలేదు. ఈరోజు మన ఇరిగేషన్ డిమాండ్లో రివైజ్డ్ ఎస్టిమేట్ వాజ్ సబ్మిటెడ్ టు గవర్నమెంట్ ఫర్ ₹77 crores అండ్ ఈజ్ అండర్ ఎగ్జామినేషన్ అని ఉంది. ఈ కంప్లీట్ కావడానికి టార్గెటెడ్ డేట్ ఆఫ్ కంప్లీషన్ 36/2025, అంటే ఇంకా 3 నెలలే మిగిలిపోయినాయి. దయచేసి మీ ద్వారా ప్రభుత్వంకు కోరుకుంటున్నాను, ఆ జీవో తొందరగా విడుదల చేసి దాదాపు 4,000-2,000 ఎకరానికి సాగునీరు ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వంకు కోరుకుంటున్నాము. అదేవిధంగా మా దగ్గర 27-28 నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆయం వెంకటేశ్వర. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. పెనపాక నియోజకవర్గంలో మనుగూరు, పెనపాక మండలాలు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నవి. ఆ ప్రాంతంలో ఆ 2 మండలాల్లో కూడా సాగునీటి వనరులు చాలా తక్కువ ఉన్నాయి. పక్కనే గోదావరి ఉంది. కానీ పెనపాక, మనుగూరు మండలాల్లో మరి బయ్యారము, చింతల బయ్యారము, భూపతిరావుపేట, అన్నారం గ్రామాల్లో ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పెనపాక మండలంలో కూడా పెదవాగు పైన మరి